అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ సెషన్‌లో నేను మరొక జావా ఇంటర్వ్యూ క్వెషన్‌ని మీకోసం ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద కీవర్డ్ యూజ్డ్ ఫర్ ఇన్‌హెరిటింగ్ ద ఇంటర్ఫేసెస్ ఇన్ జావా? జావాలో మనకు ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఈ ఇంటర్ఫేసెస్‌లో మనం వేరియబుల్స్ మెథడ్స్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే మెథడ్స్ కి బాడీ ఉండదండి. ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే చేస్తాం. వేరియబుల్స్ వచ్చేసి ఇంటర్ఫేస్ లో ఉన్న వేరియబుల్స్ వచ్చేసి స్టాటిక్ ఫైనల్ టైప్ ఉంటాయి. ఓకే, దానికి అక్కడే ఇనిషియలైజ్ చేయాలా, దాని యొక్క ఇనిషియలైజ్ చేసిన వాల్యూ అప్డేట్ చేయలేము. కాన్స్టెంట్ లాగా అన్నట్టు. వేరియబుల్స్ ఏమో కాన్స్టెంట్స్ లాగా ఉంటాయి, మెథడ్స్ ఏమో బాడీ ఉండదు, ఓన్లీ డెఫినేషన్స్ మాత్రమే ఉంటాయి. అలాంటి ఇంటర్ఫేసెస్ ని ఓకే ఒక చైల్డ్ క్లాస్ లో కానీ ఒక చైల్డ్ ఇంటర్ఫేసెస్ లో కానీ ఇన్హెరిట్ చేసుకోవాలి అంటే ఓకే అలాంటి ఇంటర్ఫేస్ లో ఉన్న వేరియబుల్స్ మెథడ్స్ ని మనం చైల్డ్ క్లాస్ లో కానీ చైల్డ్ ఇంటర్ఫేస్ లో కానీ ఇన్హెరిట్ చేసుకోవాలంటే ఎలాంటి కీవర్డ్ వాడతాము అనేది ప్రశ్న ఇక్కడ. ఓకే, ఎలాంటి కీవర్డ్ వాడతాం అనేది ప్రశ్న. నేను చెప్తాను. ఒకవేళ ఈ ఇంటర్ఫేస్ ని ఒక చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు ఆ చైల్డ్ క్లాస్ వచ్చేసి ఓకే ఆ చైల్డ్ క్లాస్ వచ్చేసి ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడాలండి. ఓకే, ఒకవేళ ఇన్హెరిట్ చేసుకునే క్లాస్ వచ్చేసి చైల్డ్ క్లాస్ అంటాం కదా, ఇన్హెరిట్ చేసుకునే క్లాస్ ని ఓకే మన పేరెంట్స్ నుంచి మనం ఏవైతే ఆస్తులు కానీ ఓకే వాళ్ళ యొక్క జీన్స్ కానీ మనము ఇన్హెరిట్ చేసుకుంటాం. మన నుంచి మన పిల్లలు ఇన్హెరిట్ చేసుకుంటారు. మన లక్షణాలు కానీ మన పోలికలు కానీ మన ఆస్తులు కానీ మన జబ్బులు కానీ ఓకే ఆ ఏదైనా సరే ఓకే పేదరికం కానీ ఏదైనా సరే ఓకే పేదరికం కానీ లేకపోతే మన లైక్ రిచ్నెస్ కానీ ఏదైనా సరే ఓకే అవన్నీ మన పిల్లలు మన నుంచి ఇన్హెరిట్ చేసుకుంటారు. ఓకే, మన పిల్లల నుంచి వాళ్ళ పిల్లలు ఇన్హెరిట్ చేసుకుంటారు. మన పేరెంట్స్ నుంచి మనం ఇన్హెరిట్ చేసుకున్నాం, మన పేరెంట్స్ ఏమో వాళ్ళ పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నారు. అట్లా అట్లనే ఒక క్లాస్ కూడా ఓకే ఒక క్లాస్ కూడా ఈ యొక్క ఇంటర్ఫేస్ లో ఉన్న వేరియబుల్స్ మెథడ్స్ నేను చెప్పాను కదా, వేరియబుల్స్ వచ్చేసి కాన్స్టెంట్స్ లాగా ఉంటే దాన్ని అప్డేట్ చేయలేము, వాల్యూస్ ని ఇనిషియలైజ్ చేసి అప్డేట్ చేయలేము. అదే మెథడ్స్ వచ్చేసి ఓన్లీ డెఫినేషన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిని ఒక క్లాస్ ఇన్హెరిట్ చేసుకోవాలంటే ఆ క్లాస్ ఓకే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడాలండి. చైల్డ్ క్లాస్ ఇంప్లిమెంట్స్ పేరెంట్ ఇంటర్ఫేస్ అట్లా రాసుకోవాలి. చూపిస్తాను మీకు ప్రాక్టికల్ గా. అట్లనే వేరొక ఇంటర్ఫేస్ ఈ యొక్క ఇంటర్ఫేస్ కి చైల్డ్ ఇంటర్ఫేస్ అవ్వాలంటే అప్పుడు ఆ ఇంటర్ఫేస్ వచ్చేసి ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడాలి. సో దీనికి రెండు ఆన్సర్స్ ఉన్నాయండి. అందరు అనుకుంటారు వాట్ ఈస్ ద కీవర్డ్ అంటే ఒకటే కీవర్డ్ అనుకుంటారు, కానీ రెండు కీవర్డ్స్ ఉన్నాయి. ఈ ఇంటర్ఫేస్ ని ఎవరు ఇన్హెరిట్ చేసుకుంటున్నారు అనే దాని మీద ఈ యొక్క ఆన్సర్ ఆధారపడి ఉంది. ఒకవేళ అది చైల్డ్ క్లాస్ అయితే ఓకే చైల్డ్ క్లాస్ ఈ ఇంటర్ఫేస్ ని ఇన్హెరిట్ చేసుకోవాలనుకుంటే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడాలి. అదే చైల్డ్ ఇంటర్ఫేస్ ఇంకొక చైల్డ్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇంటర్ఫేస్ ని ఇన్హెరిట్ చేసుకోవాలంటే ఓకే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడాలి. ఓకే, రెండు ఆన్సర్స్ ఉన్నాయండి. మీరు క్లుప్తంగా ఈ ఆన్సర్ ఇచ్చేటప్పుడు క్లుప్తంగా వివరించాలండి. సో సరే, ఇక ఇప్పుడు ప్రాక్టికల్ గా కూడా మీకు చూపిస్తాను. జావా ప్రోగ్రామ్స్ రాసి కూడా మీకు ఇది ప్రూవ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ ఉందండి ఇన్హెరిటెన్స్ ప్యాక్ అనేది ఉంది కదా, ఇక్కడ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తానండి. ఒక ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం. ప్యాకేజ్ అని చెప్పేసి .3 అని చెప్పేసి క్రియేట్ చేస్తాను ఏదో. ఓకే, దీనిలో ఒక ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఇంటర్ఫేస్ పి అని చెప్పి ఏదో ఒక పేరు ర్యాండమ్ పేరు ఇస్తున్నానంటే క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే, ఫినిష్ మీద క్లిక్ చేద్దాం. చేసిన తర్వాత ఇందులో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఒకవేళ ఇంటర్ఫేసెస్ లో వేరియబుల్స్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ గా మనం ఏం చేయకుండానే ఆ వేరియబుల్స్ అనేది ఇప్పుడు చూడండి ఇంట్ ఏ అని చెప్పేసి చేస్తే ఎర్రర్ వచ్చేస్తుంది మనకి. ఓకే, లేకపోతే ఏదన్నా స్ట్రింగ్ నేమ్ అనిద్దాం, నేమ్ అని ఇస్తాం, ఎర్రర్ వస్తుంది చూడండి. ఈ యొక్క వేరియబుల్స్ ఇంటర్ఫేస్ లో ఉన్న వేరియబుల్స్ బై డిఫాల్ట్ గా స్టాటిక్ ఫైనల్ పబ్లిక్ టైప్ అండి. స్టాటిక్ ఫైనల్ పబ్లిక్ మెయిన్ గా ఫైనల్ ని చూస్తే ఇక్కడ ఫైనల్ కాబట్టి ఇక్కడ ఇనిషియలైజ్ చేయమంటారు. ఫస్ట్ చూడండి ఓవర్ చేద్దాం, ఇనిషియలైజ్ చేయాలి అని చెప్తుంది. ఓకే, ఇనిషియలైజ్ ఫీల్డ్ అని చెప్పేసి అంటుంది. ఇనిషియలైజ్ చేద్దాం, నా పేరుతో ఇనిషియలైజ్ చేస్తాను అరుణ్ మోటూరి అని చెప్పేసి ఇనిషియలైజ్ చేశాను. బాగానే ఉంది. మరి ఇనిషియలైజ్ చేసిన వాల్యూని నేను అప్డేట్ చేస్తా అంటే కుదరదండి. ఓకే, ఇదే లైన్ లో ఇనిషియలైజ్ చేయాలా, ఫస్ట్ వాల్యూ ఇవ్వాలా, తర్వాత దాన్ని అప్డేట్ చేయలేము. ఇప్పుడు ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, పబ్లిక్ వాయిడ్ శాంపుల్ 1 అని చెప్పేసి ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. మెథడ్ బాడీ కూడా కుదరదండి. చూడండి మెథడ్ బాడీ పెట్టగానే ఏమైంది, ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, నేను అబ్స్ట్రాక్ట్ కీవర్డే వాడలేదు. ఓకే, ఇక్కడ ఇంటర్ఫేస్ లో అదే గమ్మత్ అండి, వేరియబుల్స్ స్టాటిక్ ఫైనల్ పబ్లిక్ డిఫాల్ట్ గా
మెథడ్స్ కూడా అబ్స్ట్రాక్ట్ బై డిఫాల్ట్ గా. ఓకే, మెథడ్స్ కూడా అబ్స్ట్రాక్ట్ బై డిఫాల్ట్ గా. మనం రాయని అవసరం లేదు, కీవర్డ్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బాడీ అనేది మెథడ్స్ కి ఉండదు, ఓన్లీ డెఫినేషన్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంటర్ఫేస్ లో కూడా ఒక బాడీ ఉండాలి అంటే ఇలా నార్మల్ మెథడ్స్ క్రియేట్ చేస్తే సరిపోదండి. మనం జావా 8లోనేమో డిఫాల్ట్ అండ్ స్టాటిక్ మెథడ్స్ అని ఇంట్రొడ్యూస్ అయినాయి, అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు, బాడీ ఉండొచ్చు వాటికి. అట్లనే జావా 9లో వచ్చేసి ప్రైవేట్ మెథడ్స్ ఉన్నాయండి, ఏదో ఒకటి వాడదాము. ఇక్కడ నేను డిఫాల్ట్ అనే దాని మెథడ్ క్రియేట్ చేస్తున్నాను, డిఫాల్ట్ వైడ్ sample2. దీనికి మెథడ్ బాడీ ఉంటుందండి. ఇంటర్ఫేస్ లో ఈ యొక్క కీవర్డ్ డిఫాల్ట్ ఉన్నా కానీ, ఇక్కడ స్టాటిక్ ఉన్నా కానీ, లేకపోతే ఇక్కడ ప్రైవేట్ ఉన్నా కానీ, మెథడ్ బాడీ ఉన్నా మనకి ఎర్రర్ రాదు. ఓకే, నేను ఇక్కడ డిఫాల్ట్ కీవర్డ్ పెడుతున్నాను, మెథడ్ బాడీ ఉంటుందండి. సరే, ఎందుకు ఈ మెథడ్ బాడీ క్రియేట్ చేస్తున్నా అంటే ఈ యొక్క వాల్యూని నేను అప్డేట్ చేయాలంటే చేయలేను నేను. చూడండి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూని అప్డేట్ చేస్తాను, వరుణ్ దావత్ అని అప్డేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, దావత్ అని చెప్పేసి అప్డేట్ చేద్దాం అనుకుంటే అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది చూడండి, అప్డేట్ చేయలేమని చెప్పేసి. ఫైనల్ ఫీల్డ్ కదా, ఎట్లా అప్డేట్ చేస్తారని చెప్తుంది. ఓకే, సో ఇదండి పరిస్థితి. ఓకే, ఇంటర్ఫేస్ లో బై డిఫాల్ట్ గా మనకు వేరియబుల్ వచ్చేసి కాన్స్టెంట్ ఇనిషియలైజ్ చేయాలి, కానీ దాని వాల్యూ అప్డేట్ చేయలేము ఎక్కడ కూడా ప్రోగ్రామ్ లో. అలానే మెథడ్స్ వచ్చేసి నార్మల్ మెథడ్స్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండి, వాటికి బాడీ అనేది ఉండదు, ఓన్లీ డెఫినేషన్స్. మీరు ఎన్ని వేరియబుల్స్ అన్నా ఎన్ని మెథడ్స్ అన్నా మీరు క్రియేట్ చేసుకోవచ్చండి. ఓకే, కానీ వేరియబుల్స్ వచ్చేసి కాన్స్టెంట్స్ లాగా ఉంటాయి స్టాటిక్ ఫైనల్ టైప్ వల్ల. ఓకే, మెథడ్స్ వచ్చేసి బై డిఫాల్ట్ నార్మల్ మెథడ్స్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ కాబట్టి బాడీ ఉండదు. సరే, ఇలాంటి పరిస్థితుల్లో ఒక క్లాస్ వచ్చేసి దీని యొక్క ఇంటర్ఫేస్ కి చైల్డ్ క్లాస్ అవుదాం అనుకుంటే, ఓకే, ఇక్కడ క్లాస్ సి అని ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా అండి. ఒకవేళ ఈ క్లాస్ ఈ యొక్క ఇంటర్ఫేస్ కి చైల్డ్ క్లాస్ కావాలనుకుంటే మనం ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడాలండి. ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్ పి అని వాడితే అప్పుడు ఈ క్లాస్ వచ్చేసి ఈ యొక్క ఇంటర్ఫేస్ కి చైల్డ్ క్లాస్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఎర్రర్ ఎందుకు వస్తుందంటే, మీరు ఈ యొక్క క్లాస్ ని ఈ యొక్క ఇంటర్ఫేస్ కి చైల్డ్ క్లాస్ చేశారు కాబట్టి ఈ ఇంటర్ఫేస్ లో ఒక మెథడ్ వచ్చేసి, ఓకే, అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉందండి, దానికి బాడీ లేదు, దానికి కోడింగ్ లేదు, మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్తుంది కంపైలర్. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ అన్న ఆటోమేటిక్ వస్తుంది, లేకపోతే మీరు కాపీ పేస్ట్ చేసుకొని దీనికి బాడీ ఇచ్చేయండి, సరిపోయింది. ఓకే, ఇట్లా కూడా చేస్తాం. system.out.println ఇన్సైడ్ sample1 మెథడ్. ఓకే, ఇట్లా ఏదైతే ఇంప్లిమెంట్ చేయదో దాని యొక్క చైల్డ్ క్లాస్ ఇంప్లిమెంట్ చేయాలండి. అట్లనే ఇక్కడ ఏ కీవర్డ్ వాడానండి, ఆన్సర్ ప్రకారం చూద్దాం. ఏ కీవర్డ్ వాడాను, ఇంటర్ఫేస్ ని ఒక చైల్డ్ క్లాస్ వచ్చేసి ఇంటర్ఫేస్ ని ఇన్హెరిట్ చేసుకోవాలంటే ఏ కీవర్డ్ వాడాను, ఇంప్లిమెంట్స్ కీవర్డ్ వాడాను. చూడండి, ఇంప్లిమెంట్స్ క్లాస్ ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్. అదే ఒక ఇంటర్ఫేస్ వచ్చేసి ఇంటర్ఫేస్ ని ఇన్హెరిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ వాడాలంటే ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడం కోసం ఇంటర్ఫేస్ సి అని పెడతాను. ఈ యొక్క ఇంటర్ఫేస్ సి ని ఇంటర్ఫేస్ పి కి ఒక చైల్డ్ క్లాస్ లాగా చేయాలంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడాలండి, ఇంప్లిమెంట్స్ వాడద్దు, ఇక్కడ ఎక్స్టెండ్స్ ఇంటర్ఫేస్ పి అని పెట్టేస్తాను అంతే. ఓకే, అంతే, ఇక్కడ ఏం మీకు రాదు, ఎందుకంటే ఇంటర్ఫేస్ లో ఇంప్లిమెంటేషన్ ఉండదు కదా. ఓకే, ఇక్కడ ఎర్రర్ ఏం రాదు, ఇంప్లిమెంట్ చేయండి మెథడ్ క్రియేట్, ఎందుకంటే ఇది కూడా ఇంటర్ఫేసే కాబట్టి ఈ మెథడ్ కూడా ఇక్కడ అన్ఇంప్లిమెంటెడ్ గానే ఉంటది. ఓకే, ఓన్లీ డెఫినేషన్ మాత్రమే ఉంటది. సో ఇట్లా అండి, ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే క్లాస్, ఒకవేళ చైల్డ్ క్లాస్ ఇంటర్ఫేస్ ఇన్హెరిట్ చేసుకోవాలంటే ఇంప్లిమెంట్స్ కీవర్డ్ ద్వారా, ఒక చైల్డ్ ఇంటర్ఫేస్ అనేది ఇన్హెరిట్ చేసుకోవాలంటే ఎక్స్టెండ్స్ కీవర్డ్ ద్వారా ఇన్హెరిట్ చేసుకోవాలి మనం, అంతే. ఓకే, సరే అండి, ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఏ కీవర్డ్స్ అనేది వాడాలో, ఒక ఇంటర్ఫేస్ జావాలో ఉన్న ఇంటర్ఫేస్ ని ఇన్హెరిట్ చేసుకోవాలంటే ఆ యొక్క చైల్డ్ క్లాస్ కావచ్చు, చైల్డ్ ఇంటర్ఫేస్ కావచ్చు, ఏ ఒక కీవర్డ్ వాడి ఇన్హెరిట్ చేసుకోవాలంటే ఇంప్లిమెంట్స్ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్స్ వాడి ఇన్హెరిట్ చేసుకోవాలండి. ఓకే, ఇదండి మీకు ఆన్సర్ అర్థమైంది అనుకుంటున్నానండి. మీరు ఒకవేళ మీకు ఈ కోడ్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని మీ యొక్క పర్సనల్ మెషిన్ లో మీరు ప్రాక్టీస్ కూడా చేయండి. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అండ్ మీకు చాలా బాగా గుర్తు ఉంటుంది కూడా. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటున్నానండి. ఈ యొక్క సెషన్ మీకు అర్థమైనట్టయితే, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మర్చిపోకుండా అండి లైక్ చేయండి. ఓకే, తప్పకుండా మర్చిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే నా ఛానల్ టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్, ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ సర్కిల్స్ లో షేర్ చేయండి. అలానే మీకు ఏ డౌట్స్ వచ్చినా కానీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి, నేను ప్రతి కామెంట్ చదువుతానండి.
మీకు ఎలాంటి డౌట్ అయినా కానీ, మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కానీ, మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా కానీ, ఏ విషయంలో అయినా కానీ, ఓకే, ఈ ఈ క్వశ్చన్కి సంబంధించింది కాకపోయినా సరే, ఓకే, మీకు ఏది ఉన్నా కానీ మీరు కామెంట్స్లో నాతోటి ఇంటరాక్ట్ అవ్వచ్చండి. ఓకే, నేను ఖచ్చితంగా మీకు మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. ఓకే, రిప్లై ఇస్తాను. సో అలానే అండి, ఖచ్చితంగా మాత్రం లైక్ చేయండి. ఏం చేయకపోయినా కానీ ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరో లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ మీ వరకు వచ్చాయి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతాయి. ఓకే, చాలా మందికి చేరుతాయి. ఇలా ఇలా చేయడం వల్ల నన్ను కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. రానున్న రోజుల్లో తెలుగు కంటెంట్ ఇంకా ఎక్కువ నేను తయారు చేయడానికి మీకోసం ఫ్రీగా, ఓకే, ఇన్స్టిట్యూట్స్ లో పైసలు వేస్ట్ చేయకుండా మీకోసం చాలా, ఓకే, మనీ వేస్ట్ చేయకుండా మీకోసం చాలా కంటెంట్ నేను మీకోసం తయారు చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా నన్ను ఆదరించాలి. లైక్ చేయండి, మర్చిపోకండి. ఓకే, ధన్యవాదాలండి. వచ్చే సెషన్లో కలుద్దాం. బాయ్ అండి.